రావటం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కలవడం. అట్లనే మాకు 2 సంవత్సరాల జూనియరు శ్రీ పుల్లయ్య గారు ఉన్నారు. ఇక్కడ పుల్లయ్య గారికి ఎన్నో రకాల వైద్యాలు చేశారు. ఇంగ్లీష్ మందులు వాడారు, తర్వాత ఆయుర్వేద న్యాచురోపతి లక్షలు ఖర్చు పెట్టారు. వాళ్ళ స్నేహితులు ఆయనకి సహాయం చేశారు. అయినా సరే ఆయన పరిస్థితి ఇంకా బాగోలేదు. మా డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మా డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు 9 నెలలు మా వాడండి, మీరు ఒక నెలన్నర వాడినాక మీలో ఏమైనా మార్పు వస్తేనేమో ఆ తర్వాత మా వాడుకోండి, లేకపోతే మానేసేయండి. మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు మాటికి. మీరు ముందు చూడండి, మీకు తేడా వచ్చిందా వాడుకుంటే మానేసేయండి. మీరు అన్ని ఖర్చు పెట్టే లక్షలు అని చెప్పేసి చెప్తే ఆయన 2 నెలల తర్వాత ఇప్పుడు ఆయన నా చేత మందులు చూపిస్తున్నారు. ఆయన ఇచ్చి వస్తున్నారు, ఇచ్చి ఎట్లా వాడాలి ఏంటి చెప్తాను. అయితే ముఖ్యంగా ఏంటంటే, మనము అనారోగ్యపడినప్పుడు 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనోధైర్యం ముఖ్యంగా ఉండాలి మనకి. ఫస్ట్ డాక్టర్లు కూడా యాక్టర్లు అంటే రజనీకాంత్ లాగా, చిరంజీవి లాగా డాక్టర్లు సీరియస్నెస్ తెలుస్తుంది. ఇప్పుడు నాకు కూడా తెలుస్తుంది, కానీ మీకు నేను చెప్తానమ్మా అంతా బాగుందమ్మా, ఏం కంగారు పడుతుంది అని చెప్తాను. దాంట్లో ఏమవుతుంది ముందు మనసు ప్రశాంతంగా ఏర్పడుతున్నమాట. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితి నుంచి వాళ్ళు రక్షిస్తారు. డాక్టర్లు తెలుసు, వాళ్ళకి ఎలా రక్షించాలి, ఎలా చేయాలని తెలుసు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు మనిషిని బతికిచ్చి తర్వాత నెమ్మదిగా మార్పు చేస్తారనమాట. అంతా డాక్టర్ రేయడం, ఆయన చెప్పినట్టు ఏమైనా ధైర్యం ఉందన్నమాట. సరే, ఇప్పుడు నేను ఒక 9 నెలలు నేను శబ్దం చేశాను. మీరు వాడతానంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో 9 నెలల తర్వాత మీరు చక్కగా అందరిలాగా నడుస్తుంటారని నేను చెప్పాను. నేను ఛాలెంజ్ తీసినా, నేను ఫ్రీగా వచ్చి మీకు ఆ మందులు తీసుకొచ్చి మీకు సేవ చేస్తాను. మందుల ఖర్చులు మీరు పెట్టుకోని చెప్పాను. ఆ ఖర్చులకి ఎవరి చేత అరేంజ్మెంట్ చేయించుకొని ఆయన చేసుకున్నారు. ఆ సందర్భంగా మళ్ళీ నేను నా పుట్టిన ఊరికి ఇక్కడ మళ్ళీ వచ్చాను. నేను పుట్టి పెరిగింది ఇదే అనమాట, ఈ ఊరు అనమాట. ఈ ఊరికి మళ్ళీ వచ్చాను నేను. ఇది ఓకే. ఇప్పుడు నేను నా గురించి ఏంటంటే, నేను ఒక ఇక్కడ చదువుతున్నప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని 6వ తరగతి నుంచి. సార్ క్యాంప్ స్కూల్లో చదివాను, కింద స్కూల్లో చదివాను. తర్వాత రైట్ బ్యాంక్లో ఉన్నప్పుడు 6వ తరగతి నుంచి 10వ తరగతి క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. అక్కడి నుంచి జూనియర్ కాలేజ్ చదువుతున్నప్పుడు అక్కడ మన హిల్ కాలేజీలో అక్కడ కూడా క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. తర్వాత నేను ఇంజనీరింగ్ సీట్ రాకపోతే అప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్గా ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేసి చెన్నైలో. ఆ తర్వాత నేను మళ్ళీ గవర్నమెంట్ సర్వీస్ 7 సంవత్సరాలు చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ చేసి నేను అక్కడ రిజైన్ చేసి నచ్చక బిర్లాలో ఒక 24 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు జిందల్లో వర్క్ చేస్తున్నాను, కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. మెకానికల్ కన్సల్టెంట్గా జిందల్ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్నాను అనమాట. అయితే ఈరోజు సెలవు పెట్టి మిమ్మల్ని అందరూ కలవడానికి వచ్చాను నేను. అయితే నేను ఈ కంపెనీలో 13 నెలల నుంచి పనిచేస్తున్నాను. ఈ కంపెనీలో నేను చేరడానికి కారణం ఏంటి, అసలు ఈ కంపెనీ ఎందుకు ఇంజనీర్ అయ్యి ఉండి ఈ కంపెనీలో చేరతాను, మళ్ళీ మెడికల్ లైన్లో మీరు అందరికీ నేను సలహా ఇవ్వడానికి ఎట్లా వచ్చాను అనేది మీకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇంజనీర్ని కానీ మెడికల్ లైన్లోకి వచ్చేసి మీకు సలహా ఇవ్వడం, మీకు సేవ చేయడం మొదలుపెట్టాను ఎలా అనేది మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఒక రోజున డిసెంబర్ 2024 డిసెంబర్లో ఒక లింక్ వచ్చింది నాకు. దాని క్లాస్ ఇందామని చెప్పి క్లాస్ అనమాట. విన్నప్పుడు తెలిసింది పలానా ఇట్లా అని తెలిసింది, కంపెనీ తెలిసింది అనమాట. తెలిస్తే డాక్టర్ ఫ్రీ కన్సల్టేషన్ ఫోన్లో మాడచ్చు అని చెప్తే, నాకు అప్పుడు ఏంటంటే గౌట్స్ అంటారు అనమాట. కాలు ఇక్కడ వాచిపోతుంది, మంచం మీద పొద్దు నిద్రలో కానీ కాలు కింద పెట్టి నడవలేము, వాచిపోయి నొప్పులు వస్తాయి అనమాట, నడవలేము అనమాట. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఈ క్లాస్ ఆలోచించాను అనమాట. ఒక ఆదివారం క్లాస్ ఇచ్చినప్పుడు ఇట్లా సంగతి అని సోమవారం మాట్లాడితే ఇట్లా సంగతి అని చెప్తే సరే అని చెప్పేసి ఆ డాక్టర్ గారితో మాట్లాడి ఆ మందులు తీసుకొచ్చుకొని వాడుతూ మాట్లాడాను. 3వ రోజు ఆ నొప్పులు తగ్గిపోయినాయి. 3వ రోజు నొప్పులు తగ్గిన వాపులు కూడా తగ్గిపోయింది. 3వ రోజే వాడతాము. అంటే నేను గుంటూరులో ఉంది షాపు, మేడం గారు తీసుకొచ్చుకున్నారు. 5 సంవత్సరాలు మేడం గారు తెచ్చుకున్నారు. అదే షాప్కి తెలుసుకున్నాను, టక్కని వెళ్ళిపోయాను స్కూటర్ మీద. అట్లానే కుంటూ స్కూటర్ ఎక్కడ స్టార్ట్ వెళ్ళి తెచ్చుకున్నాను. వాడుతూ 3 రోజులు తగ్గిపోయింది. ఇక నేను మామూలుగా రొటీన్గా ఉన్నాను అనమాట. అది నాకు ఎవరైతే పరిచయం చేశారో, ఆయన ఒక కాలేజీ లెక్చర్ గారు అనమాట, పెద్దిరాజు గారు అని చెప్పేసి. ఆయన ఒక నెల తర్వాత నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఎలా ఉన్నారు సార్, బాగున్నారా ఏంటి అని అడిగారు అనమాట. అడిగితే నేను చెప్పాను, ఇట్లా సంగతండి, బాగుందండి, చాలా బాగుందండి. మీరు ఏం చేస్తుంటే రిటైర్డ్ ఇంజనీర్ అండి, ప్రస్తుతం ఖాళీ ఉన్నాను, నేను LIC పోస్టులు ఇవన్నీ చేస్తాను, రికార్డు డిపాజిట్ చేస్తున్నాను, కాలక్షేపం చేస్తాను. అంటే సార్ మరి ఇది మన కంపెనీ కూడా ఎందుకు చేయకూడదండి సేవ అన్నారు. అంటే సార్ ఇది కొత్త రకం ఏంటండి, ఇది నాకు నేను చేయలేను సార్. అంటే అట్లా కాదండి, మీరు చేస్తారు తప్పనిసరిగా, మీరు చేయగలుగుతారు కూడా, మీరు సమాజంలో ఉన్నారు, చేయగలుగుతారని చెప్పారు. సరే ప్రయత్నం చేస్తాను సార్ అని చెప్పాను అనమాట. దీనిలో ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవటము,
తర్వాత ఈ ప్రోడక్ట్స్ గురించి 10 మంది చెప్పడం 10 మంది చెప్పడం ముఖ్యం ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి తెలుసుకోవడం, 10 మంది చెప్పడం, మనం వాడతాం, మనం వాడి తెలుసుకొని మనం వాడి పొందిన తర్వాత ఇగో ఈ వాడాను తగ్గిపోయింది అని మనం చెప్తూ ఉంటే వాళ్ళు ఏమంటారు, ఏమండి ఇది ఏంటి పద్ధతి, మమ్మల్ని కూడా చేర్చుకోవడం చెప్తారు అనమాట. ఆ విధంగా నేను చేస్తూ ప్రతి నెల మొట్టమొదటి జనవరిలో ఆయన నెల తర్వాత ఫోన్ చేశాను కదా, సంక్రాంతి టైంలో ఫోన్ చేస్తే సరే ప్రయత్నం చేస్తాను సార్ అని చెప్పి నేను చేశాను. జనవరిలోపు 15 రోజులు ఇద్దరు చేర్చుకున్నాను. అలా ఈ 13 నెలలు నాకు 46 మంది అయ్యారు. నేను సొంతగా చేర్చుకున్నాను 46. ప్రతి నెల ఇద్దరు చొప్పున 3 చొప్పున అట్లా చేస్తున్నారు. 46 మంది నాకు చేరారు కూడా. ఆ 46 ఏం చేశారంటే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు చేస్తూ నాకు ఈరోజు 205 మంది అయ్యారు. అంటే నా కింద 205 మంది పనిచేస్తున్నారు. వాళ్ళలో ఈ మేడం గారు కూడా ఉన్నారు. అంటే నా కింద టీంలో 205 మంది ఉన్నారు. నేను చేర్చుకున్నాడు 42 మంది, 42 మంది చేర్చుకున్నాను. ఆడు చేసుకుని అట్లా 205 మంది అనమాట. ఆ విధంగా వీళ్ళందరికీ నేను లీడర్గా ఉంటూ నా పైన కూడా నాకు లీడర్గా ఉంటూ ఎప్పటికప్పుడు ఇప్పుడు మేడం గారిది నేను ఇప్పుడు ఫోటోలు తీస్తున్నాను. వెంటనే డాక్టర్ గారితో మాట్లాడు. మా సుప్రీమో డాక్టర్ గారు లక్కీగా మన గుంటూరులో ఉంటారు. ఆ సుప్రీమో డాక్టర్ గారితో నేను అన్ని డిస్కస్ చేస్తాను. వీడు విన్న విషయాలు మళ్ళీ వింటాను క్లాస్ అయిపోయినాక. డిస్కస్ చేసి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ పరిస్థితులు మేము తెలుసుకొని ఒకవేళ వీళ్ళు ఇష్టపడితే వాళ్ళకి మందులు ఇవ్వడం మొదలు పెడతాం. ఆయన నెమ్మది కోలుకుంటారు. ఆయన మన డయాలసిస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, నెమ్మది కోలుకుంటారు. చక్కగా అన్ని తినడం మొదలు పెడతారు, హ్యాపీగా ఉంటారు ఆయన. ఓకే, అది తర్వాత. ఇప్పుడు మా కంపెనీ 2007లో మన దేశంలో పంజాబ్లో మొదలుపెట్టారు. 2007లో మొట్టమొదట మన ప్రోడక్ట్ తులసి అనమాట. ఇది మొట్టమొదటి ప్రోడక్ట్ తులసి అనమాట. ఈ ప్రోడక్ట్ మొదలుపెట్టి దీన్ని వాళ్ళు దేశం అంతా అమ్మటం మొదలుపెట్టారు. ఈ విధంగా ఇలా మనుషుల ద్వారా అమ్మటం మొదలుపెట్టారు అనమాట, మనుషుల ద్వారా. అయితే ఆ ఒక్క ప్రోడక్ట్ మొదలుపెట్టినాక ఈ రోజున మనకి 350 ప్రోడక్ట్స్ అయిపోయినాయి. అందులో కొన్ని ప్రోడక్ట్స్ మేడం గారు ఇక్కడ పెట్టారు. సుమారు ఒక 25 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అక్కడ కూడా చూడండి, ఒక సర్ఫ్ ఉంది అని 25 ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ మనం ఒక గంటలో అన్ని మనం చెప్పాలని కూడా కష్టం. కానీ నేను వీళ్ళంత వరకు చాలా స్పీడ్గా నేను చెప్తాను. కొంచెం దీని గురించి వివరంగా చెప్పిన తర్వాత స్పీడ్గా చెప్తాను. అయితే మన దగ్గర ఎలా ఉన్నాయంటే, మన దగ్గర ఆరోగ్యానికి కావాల్సినవి ఉన్నాయి, ఇంట్లో వాడుకునేవి ఉన్నాయి. అమ్మా ఏమన్నా నాతో మాట్లాడమ్మా, ఎంత అరగంట నేను మాట్లాడేది. ముందు చూస్తాను, చూడండి, సైలెంట్గా చూడండి. నేను మాట్లాడుతుంది ఏమవుతుందంటే కొంచెం అటు వెళ్ళిపోతుంది అనమాట. ఏమనుకోవద్దు, క్షమించండి అనుకున్నాను. ఇప్పుడు అవి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయో. మేడం గారి ఇంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఇంత రిమోట్ ప్లేస్ కూడా మేడం గారు అన్ని కొరియర్ ద్వారా మ్యాచ్లు తెప్పించుకొని తెప్పించుకుంటారు. నేను వస్తే మ్యాచ్లు కొన్ని తెప్పించారు మేడం గారు. ఆవిడకి ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ ఒక చిన్న క్లినిక్ లాగా పెడుతున్నారు మేడం గారు. మేడం గారు 5 సంవత్సరాలు ఉన్నారు. మేడం గారు చాలా విషయాలు తెలుసు. కానీ మేడం గారు చెప్పింది అవతల వాళ్ళు నమ్మాలన్నమాట. ఎందుకంటే వాటి గురించి చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. మాకు ఉదయం 6 గంటల క్లాసులు ఉంటాయి, సాయంత్రం 8 గంటల క్లాసులు ఉంటాయి, మాకు మధ్యాహ్నం 4 గంటల క్లాసులు ఉంటాయి. ఏ క్లాస్ టైం ఉంటే ఆ క్లాస్ మేము ఇంటూ ఉంటాము, నేర్చుకుంటూ తెలుసుకుంటున్నాము. వెరీ గుడ్ అమ్మా. అయితే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి దగ్గర 350 ప్రోడక్ట్స్, అంటే మనకి 350 ప్రోడక్ట్స్ ఇప్పుడు తయారు చేస్తుంది మన కంపెనీ. సొంత తయారీ ఉంది, మన సొంత తయారీ, మన స్వదేశీ తయారీ అనమాట. అయితే దీనికి అప్రూవల్స్ అంటారు, అంటే గుర్తింపులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉంది. అట్లానే ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ మన ఇండియాలో, మన ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉంది. అట్లానే తర్వాత మంచిగా తయారు చేసే కంపెనీ ప్రోడక్ట్స్ అనేది గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ కలిగిన కంపెనీ అని చెప్పేసి ఒక గుర్తింపు కూడా ఉంది మనకి. ఆ విధంగా అట్లానే ఫుడ్ అండ్ సేఫ్టీ ఒక FSSAI ఉంటుంది అనమాట. ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుంది. దానికి ఎందుకంటే మనం ఈ ఫుడ్ ప్రోడక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పసుపు ఉంది అనుకోండి, ఇప్పుడు తినేది, దీనికి FSSAI సర్టిఫికేషన్ ఉంటుంది అనమాట. మన దగ్గర ఏమున్నాయి, హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్, అంటే మన ఆరోగ్యం కోసం ఉన్నాయి. తర్వాత ఇంట్లో భోజనం చేసుకోవడానికి వాడుకునేవి ఉన్నాయి. తర్వాత మనకి పర్సనల్ కేర్ అంటే సబ్బులు వగేరా. తర్వాత స్కిన్ కేర్ అంటే రకరకాలు అనమాట. స్కిన్ కేర్ అంటే సబ్బులు వస్తాయి. తర్వాత పర్సనల్ కేర్ అంటే షాంపూలు వగేరా వస్తాయి, ఆయిల్స్ వస్తాయి అనమాట. అలాగే ఉంటే బేబీ కేర్ అంటే బుజ్జి పాపలకి మనం వాడే ఉన్నాయి ఉత్తమమైన ప్రొడక్ట్స్ అనమాట. అయితే అన్నిట్లో కెమికల్స్ లేవు, దేనిలో కూడా కెమికల్స్ లేవు. అన్ని ఆయుర్వేద మూలికలతో తయారు చేస్తున్నారు. ఒకటే మన కంపెనీ తయారు చేస్తుంది. మేడం గారి దగ్గర ఉందో లేదు కానీ అదేంటంటే టాయిలెట్ క్లీనర్ ఉందా, తీసుకురండి. టాయిలెట్ క్లీనర్, టాయిలెట్ కూడా తీసుకురండి. బాగాలేదు, ఒక్కరు డిస్టర్బ్ చేస్తే అది వద్దు. ఒక్కరు డిస్టర్బ్ చేస్తూ ఉందా, ఇక్కడ ఉందా. టాయిలెట్ క్లీనర్ దాంట్లో HCL కలుగుతారు అనమాట. HCL అంటే టాయిలెట్ని శుభ్రం చేస్తున్నారు. అదొక్కదానికి మాత్రం మనకు అప్రూవల్ లేదనమాట. అదొక్కదానికి అప్రూవల్ లేదని మిగతా అన్నిటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రూవ్డ్, ఇండియా ఆయుర్వేద డిపార్ట్మెంట్ అప్రూవ్డ్. అట్లానే మనకి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ కలిగిన గొప్ప కంపెనీ చెప్పి సర్టిఫికేషన్ అనమాట.
తినే ప్రోడక్ట్స్ అన్నిటికీ మొత్తమైన సర్టిఫికేషన్ ఉందన్నమాట. అంటే అంత క్వాలిటీ ప్రోడక్ట్స్ మనకి సప్లై చేస్తుంది అనమాట. అయితే ఇంత క్వాలిటీ ప్రోడక్ట్స్ మనకి అందరికి అందుబాటులో కూడా ఉన్నాయి. ఎక్కడో పంజాబ్లో, హర్యానా, ఋషికేశ్, హరిద్వారు ఇదిగోండి, ఇది ఒక్కటే ఎస్సీఎల్ ఉంటుంది అన్నమాట, కెమికల్ ఉంటుంది. శుభ్రం మామూలుగా తెల్లగా ఉంది కదా, అది మిగతా ఇందులో ఉన్నాయి నిమ్మకాయ, వేపాకులు, ఇటువంటిది అనమాట. ఇటువంటి అనమాట. ఇందులో ఒక్క ఎస్సీఎల్ కెమికల్ మాత్రం తెల్ల చేయడం. దీనిలో నిమ్మకాయ, తర్వాత వేపాకు, ఇటువంటి అనమాట, వేప నూనె అటువంటి ఉంటుంది. అట్లాంటిది అనమాట ఇది. అట్లాంటిది అనమాట. ఇది ఒక్కటి వదిలిపెడితే మిగతా అన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ. అప్పుడు సరే అండి, మరి మీరు చెప్తున్నారు, మరి మాకు ఏదైనా ఒక చిన్న డెమో చేసి చూపించండి అసలు ఎట్లా పనిచేస్తుంటే, ఇది ఈ తులసి అనేది మన మొట్టమొదట మన కంపెనీ మొదలుపెట్టి ఇప్పుడు ఇంత ఎదిగిపోయింది అనమాట. అయితే మన కంపెనీలో ఈ ప్రోడక్ట్స్ అనేది బయట ఎక్కడ మన షాపులో దొరకవు. మన షాపులో దొరకవు. అది మన కంపెనీ ఏంటంటే చేరినప్పటి నుంచి 18-19 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఒకటి ఉంది మనది. అందులో మెంబర్ మా కంపెనీ. మనం ఏంటంటే ఇప్పుడు 1,00,00,000 మంది మన సభ్యులు ఉన్నాము. 1,00,00,000 మంది సభ్యులు ఒక కనీసం 15 కోట్ల మందికి సేవలు చేస్తాం. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఏం చేశాను, ఆయనకి ఐడి క్రియేట్ చేశాను, అతను మెంబర్గా చేర్చాను, అతనికి బిల్లు తీసుకొచ్చి ఇచ్చి సామాన్ తీసుకొచ్చి ఇచ్చాను. ఆయన బిల్లు వచ్చేసింది, సామాన్ వచ్చేసాను. ఆయన ఒక అతను సభ్యుడు జరిపాడు. అతను రేపు ఆరోగ్య దారి అనుకో, అతను చూడని ఆరోగ్య దారి చెప్పి ఒక 10 ఆయన చేస్తాడు. అట్లా వెళ్ళిపోతున్నాడు. ఆ విధంగా 1,00,00,000 మంది మనం 1,00,00,000 మందిలో 80% దేశం మొత్తం మీద ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు అన్నమాట. ఆడవాళ్ళు ఉన్నారు. 20% మగవాళ్ళమే, 80% వాళ్ళు ఇలా మీటింగ్ పెడితే 20,000 మంది కూర్చుంటారు అక్కడ. మీటింగ్కి 20,000 మంది.